హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ షార్ట్ వీడియోలో గోయింగ్ టు బి అండ్ గోయింగ్ టు గెట్ ఈ 3 ఫ్రేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఈ బైక్ టైర్ మీరు నోటీస్ చేయొచ్చు, ఫ్రంట్ టైర్ అంతా కూడా అరిగిపోయింది. ఒకవేళ దీన్ని నేను మార్చబోతున్నాను అని చెప్పే సిచ్యువేషన్లో ఎలా చెప్తాం? ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ దిస్ టైర్ అంటే నేనే ఈ టైర్ని మార్చబోతున్నాను. అలా కాకుండా ఈ టైర్ని మార్చబోతున్నాను అంటే ఇక్కడ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడకుండా ఈ టైర్ని మార్చబోతున్నాను. ఈ సిచ్యువేషన్లో మనం దీన్ని ప్యాసివ్ వాయిస్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ద టైర్ ఈజ్ గోయింగ్ టు బి చేంజ్డ్. ద టైర్ ఈజ్ గోయింగ్ టు బి చేంజ్డ్. అలా కాకుండా నేను ఈ టైర్ని మార్పించబోతున్నాను అంటే చేంజ్ చేయించబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గెట్ దిస్ టైర్ చేంజ్డ్. ఐఎమ్ గోయింగ్ టు గెట్ దిస్ టైర్ చేంజ్డ్. సో ఈ విధంగా అయితే మనం గోయింగ్ టు ప్లస్ V1 అండ్ గోయింగ్ టు బి ప్లస్ V3 అండ్ గోయింగ్ టు గెట్ అనే ఫ్రేజెస్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లోడింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.